హలో పప్రేల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. 2027 పొంగల్ చాలా క్రేజీగా మారింది పప్రేల్స్. కొన్ని మూవీస్ అయితే రాబోతున్నాయి. ఆ మూవీస్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో చెప్తున్నా, ఏమన్నా చేసుకుంటున్నారా? సబ్స్క్రైబ్ లేదు, బొచ్చు లేదు, ఏమీ లేదు. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కుదరకపోతే లైక్ చేయండి. ఇంకా కుదరకపోతే షేర్ చేయండి. ఏదో ఒకటి అన్నా చేస్తే నాకు కొంచెం రీచ్ వస్తుంది. దయచేసి ఏదో ఒకటి చేయండి. సరే పప్రేల్స్, 2027 పొంగల్కి ఏ మూవీస్ రాబోతున్నాయంటే, ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈయన మూవీ డెఫినెట్లీ ప్రతి సంవత్సరం వస్తుంది, ఇంకా వస్తాయి కూడా. సో 2027 పొంగల్కి ఫస్ట్ వన్ వచ్చేసి అనిల్ రావిపూడి గారి మూవీ జనవరి 12 విడుదల. అసలు ఈ టైటిల్ ఏంటో కానీ చాలా విచిత్రంగా ఉంది. ఓకే, ఎనీవే టైటిల్ విషయం పక్కన పెడితే ఈ మూవీలో ఇద్దరు హీరోస్ ఉన్నారు, వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు. ఒక కామెడీ మూవీ. సో ఈ మూవీ అయితే సంక్రాంతికి రాబోతుంది. బ్లాక్ బస్టర్ కూడా పక్క అయిపోతుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి మూవీ ప్రతి సంవత్సరం ఏదో వస్తాడు, ఒకవేళ దొరికిపోతాడేమో చూస్తాం, దొరకట్లా ఏమిలే, డెఫినెట్లీ హిట్ కొడతాడు. సో అది పక్క అనమాట. సో అనిల్ రావిపూడి గారి మూవీ ప్రతి సంవత్సరం పొంగల్కి ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి కాకా పప్రేల్స్. అదే మన చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ బాబీ గారు వీళ్ళిద్దరు కలిసి తీస్తున్న కాకా మూవీ. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ చెప్పాలా, లేకుంటే కామెడీ మూవీ చెప్పాలా, లేకుంటే నాకు అర్థం కాల జానర్ ఏంటా అన్నది అనౌన్స్మెంట్ వీడియోలో కూడా. బట్ సంథింగ్ ఈజ్ ఫిషీ ఏదో ఉండబోతుంది మూవీలో అయితే. ఈ మూవీ కూడా జనవరి 12కే రాబోతుంది. ఈసారి మన వెంకీ మామ వర్సెస్ చిరంజీవి. చూద్దాం పప్రేల్స్, ఈసారి ఎవరు గెలుస్తారా అన్నది. వెంకీ మామ గెలుస్తాడా లేకుంటే చిరు మామ గెలుస్తాడా అన్నది, బట్ చూద్దాం. ఓకే, మూవింగ్ టు ద థర్డ్ మూవీ పప్రేల్స్, మహాకాళి. ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో రాబోతున్న మరొక మూవీ అనమాట. ఇది కూడా ఒక దేవత మూవీ అనమాట, ఆల్సో సూపర్ హీరో మూవీ. నేనైతే ఈ మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. ఇది కూడా ఎప్పుడో రావాల్సిన మూవీ, బట్ సమ్ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ ఎనీవే పప్రేల్స్, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ మూవీ కూడా వచ్చేస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. డేట్ అనేది పర్ఫెక్ట్గా తెలీదు, వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాను. డెఫినెట్లీ ఈ మూవీ అయితే సంక్రాంతికి వచ్చేస్తుంది. ఇంకా మూవింగ్ టు ద ఫోర్త్ వన్ పప్రేల్స్, అదే మన శర్వానంద్ గారు అండ్ శ్రీను వైట్ల గారు కలిసి తీస్తున్న మూవీ. ఈ మూవీని కూడా జనవరికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ వస్తే మాత్రం ఎలా ఉండబోతుందో చెప్పలేం, ఎందుకంటే శ్రీను వైట్ల గారు ఈ మధ్య పెద్దగా వర్కౌట్ కావట్లేదు మూవీస్ అయితే. బట్ వన్స్ ఆయన మూవీ వర్కౌట్ అయిందో మాత్రం ఇంకా సంక్రాంతికి తగలబడిపోద్ది అంతే. ఇంకా మూవింగ్ టు ద ఫిఫ్త్ వన్ పప్రేల్స్, ఈ మూవీ రావచ్చు రాకపోవచ్చు. ఆ మూవీయే సంబరాల ఏటుకట్టు. ఎందుకంటే చిరంజీవి గారి మూవీ వస్తుంది కాబట్టి సాయి ధరమ్ తేజ్ గారి మూవీ మ్యాక్సిమం రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఇంకా మూవింగ్ టు ద సిక్స్త్ వన్, మన రజనీకాంత్ గారి ధర్మన్ మూవీ పప్రేల్స్. ఈ మూవీ యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్సో ఈ మూవీలో మన రామ్ గారు ఒక డిఫరెంట్ రోల్ చేయబోతున్నారని న్యూస్ కూడా వచ్చింది. బట్ చేస్తున్నారా లేదా అన్నది ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. ఇంకా మూవింగ్ టు ద ఎయిత్ వన్ వచ్చేసి పప్రేల్స్, మన కార్తీ గారి నెక్స్ట్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నీ అమ్మ ఎన్ని మూవీస్ రా నాయన, ఇవన్నీ ఎప్పుడు చూడాలా? అన్నీ రిలీజ్ అయితే చచ్చిపోతారు సగం మంది తెలుగు ఆడియన్స్ చూడలేక. ఆల్సో ఇంకా 9th మూవీ పప్రేల్స్, మన నాగార్జున గారి నెక్స్ట్ 100th మూవీ కూడా సేమ్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లాటరీ కింగ్ ఉంది కదా మూవీ, ఆ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి మామూలు వార్ లేదు, 9 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. నీ అమ్మ ఈ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యేది ఇప్పుడు, ఇవి రిలీజ్ అయితే ఎన్ని మూవీస్ చూడాలా, ఏ మూవీ చూడాలా, ఎవరి మూవీ చూడాలా? అబ్బో చాలా పెద్ద కన్ఫ్యూషన్ ఉంది. వీటిలో కొన్ని మూవీస్ అయినా వేరే డేట్కి వస్తే బాగుంటుంది. ఐ థింక్ నాకు తెలిసి సంబరాల ఏటుకట్టు మ్యాక్సిమం రాదు. ఇంకా మిగతా మూవీస్ డౌట్ అంతే. చెప్పలేం పప్రేల్స్ ఏ మూవీ ఎప్పుడు వస్తున్నా అన్నది. బట్ నేనైతే యాక్చువల్గా ఎక్కువ దేనికోసం వెయిట్ చేస్తున్నా అంటే మహాకాళి కోసం అండ్ శర్వానంద్ గారి మూవీ కోసం. ఇంకా మిగతా మూవీస్ మీద నాకైతే అంత నమ్మకం లేదు. మరి ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా లైక్ చేయండి పప్రేల్స్. అసలు రీచే రావట్లేదు, ఒక 4-5 కూడా చూడట్లా. సో దయచేసి షేర్ కూడా చేయండి. ఇంకా అది మరి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో పప్రేల్స్. హ్యావ్ ఎ నైస్ డే.